ఈరోజు 100 మీటర్స్ రన్నింగ్లో నేషనల్ రికార్డ్ ఒకటి క్రియేట్ అయింది. గురీందర్ వీర్ సింగ్ అనే అతను 10.09 సెకండ్స్ బ్రేక్ చేశాడనమాట. ఇంతకుముందు ఫ్యూ డేస్ బ్యాకే అనిమేష్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు దాన్ని గురీందర్ వీర్ బ్రేక్ చేస్తే దాన్ని అనిమేష్ బ్రేక్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు గురీందర్ వీర్ సింగ్ అనిమేష్ రికార్డుని బ్రేక్ చేశాడు అనమాట. ఇది జస్ట్ 3-4 డేస్లోనే ఇట్లాగ రికార్డులు తారుమారైపోయి ఒకరు బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు ఏంటంటే ఒక నేషనల్ రికార్డ్ కానీ ఉంటే దాన్ని బ్రేక్ చేయడానికి మినిమం 8 to 10 years పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. మన అథ్లెట్స్లో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీనికి కొంచెం గవర్నమెంట్ సపోర్టు బాగా ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రాపర్ డైటీషియన్ని, మంచి కోచ్ని కానీ తీసుకొచ్చి కానీ చేస్తే, నీరజ్ చోప్రా అయితే ఎలాగైతే జావ్లింగ్ కొత్తది అనమాట, మనకెవ్వరికి జావ్లింగ్ సంబంధించి ఏం తెలియదు. అలాంటిది ఆ కొత్త దాంట్లో నీరజ్ చోప్రా గోల్డ్ తీసుకొచ్చాడు. సో అట్లాగే మంచి కోచ్లు కానీ తీసుకొస్తే మన ఇండియాకి ఇంకా మంచి మెడల్స్, చాలా ఎక్కువ మెడల్స్ వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి వరల్డ్ రిచెస్ట్ బోర్డు BCCI క్రికెట్కి సంబంధించి వీళ్ళకి వచ్చినంత మనీ ఇంకా ఎక్కడ రాదు. సో వాళ్ళకి వచ్చే మనీలో ఒక 10% వేరే స్పోర్ట్స్కి అంటే హెల్ప్ చేసేదానికి ఖర్చు పెడితే మిగతా స్పోర్ట్స్ కూడా బాగా గ్రో అవుతాయి. చైనాలో షూబెంగ్టన్ అని చెప్పి ఒక రన్నర్ ఉంటాడు. తన హైట్ వచ్చి 5.8. సో చాలా పొట్టు అనుకోండి, 5.8 అంటే నేను కూడా ఆ హైటే. సో అతను ఒలింపిక్స్లో 10th ఫాస్టెస్ట్ రన్నర్. ఉసేన్ బోల్ట్ హైట్ ఎంత అంటే 6.3. సో తినకి చాలా గ్యాప్ ఉంది. సో లెగ్ స్ప్రెడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ ఇతను హైట్ తక్కువైనా కానీ తన హైట్కు మించి పరిగెత్తగలుగుతాడు ఫాస్ట్. దానికి ఏంటంటే వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ ఆ రేంజ్లో సపోర్ట్ చేసింది. ఇతను అలా కష్టపడ్డాడు. సో మనకు కూడా అట్లాగే మంచి కోచెస్ని తీసుకొచ్చి వీళ్ళకి స్పాన్సర్షిప్లు బాగా ఇస్తే మనోళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఒలింపిక్స్లో కూడా మనకి ఎక్కువ మెడల్స్ వచ్చే అవకాశం ఉంటుంది.